Thanks for watching BVR TV News. తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్కి యాక్చువల్లీ ఏం సమస్యలు ఉన్నాయి దీని గురించి మనం చర్చించడానికి మనతోనే ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే, బాగున్నా. ఓకే సార్, పాయింట్కి వస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో యాక్చువల్లీ ఎంప్లాయీస్కి సమస్యలు ఉన్నాయా? సమస్యలు చాలా ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పెండింగ్ బిల్స్ ఇవాళ చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా ఇవాళ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అనారోగ్యంతో జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే అవి రాక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మరి అనేక రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మరి ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ లేక, సూపర్విజన్ పోస్టులలో ప్రమోషన్లు లేక మరి అనేక ఇబ్బందులలో ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నారు. ముఖ్యంగా మరి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ సిపిఎస్తో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్ మరి వాళ్ళ ప్రధానమైన డిమాండ్గా ముందుకు వస్తూ ఉన్నది. సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏ రకంగా ముందడుగు వేస్తే దీనికి సొల్యూషన్ అవపడే అవకాశం ఉంటుంది? గవర్నమెంట్ ముందడుగు వేస్తూ ఉన్నది, చర్చలు జరుపుతూ ఉన్నది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అది ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం. ముఖ్యమంత్రి గారు ఒకసారి చర్చలు చేశారు గత సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన. ఆ తదుపరి మరి మంత్రుల కమిటీ సమావేశమైంది భట్టి గారి ఆధ్వర్యంలో. తర్వాత అప్పుడు కూడా ఫలితం రాలేదు. మళ్ళీ అధికారుల కమిటీ వేసారు, అప్పుడు కూడా ఫలితం రాలేదు. ఏంటంటే మరి ప్రభుత్వం దగ్గర ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరే చెప్పండి, సొల్యూషన్ ఏం చేస్తే సొల్యూషన్ ఉంటుంది? మీరే చెప్పండి యాజ్ ఏ ఎమ్మెల్సీగా. వారు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీతో మాట్లాడిన చర్చల్లో మరి భాగంగా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అదే యూనియన్ నాయకులతో చర్చించి 1 by 1 ఒక్కొక్కటిగా సమస్యను ఉత్తర్వుల రూపంలోకి మార్చాలి. ఒకేసారి అన్నియమని కూడా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ అడగట్లేదు. ఉద్యోగులు కూడా చాలా న్యాయపరంగానే పోరాడుతున్నారు, చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇంకా ఆలస్యం చేయకుండా దీని ఉద్యమ రూపం దాల్చకముందే సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. పిఆర్టీయూ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి, యాక్టివ్లు ఉండేటువంటి సంస్థలు. సార్, ఈ సంస్థలన్నీ ఏకతాటిగా ఒక ప్లాట్ఫామ్ మీదకి అయితే రాలేకపోతున్నాయి. ఏంటి లోపం ఏంటిది? యాక్చువల్లీ ఏం లోపం లేదు. ఈ రాష్ట్రంలోని 205 సంఘాలతో జేఏసీ ఏర్పడ్డది. గత 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా టీజీఈ జేఏసీ అని మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మరి ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే మరి ఇప్పుడు ఉద్యమ కార్యాచరణ కూడా అక్టోబర్ 12వ తేదీన మరి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు అందరి ఆధ్వర్యంలో దాదాపు మరి 1,00,000 మంది ఉపాధ్యాయులు హైదరాబాద్లో మరి నిరసన సభ నిర్వహించే విధంగా అక్టోబర్ 12వ తేదీన మరి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఎంప్లాయీస్ మేజర్ సమస్య ఏంటి సార్? చెప్పుకోదగ్గ సమస్య అంటే బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్య పిఆర్సీ, పెండింగ్ బిల్స్. ఇవి రెండు ప్రధాన, పెండింగ్ డిఎస్, పెండింగ్ బిల్స్, పిఆర్సీ, ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. దాంతో పాటుగా సిపిఎస్, హెల్త్ కార్డ్స్, ఇవి మనము మరి ప్రభుత్వం టాప్ ప్రియారిటీగా తీసుకొని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. మరి దీన్ని మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసిల్లా? తీసుకెళ్ళినాము. అక్టోబర్ 24, 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు 3 గంటలు సమావేశమై మాట్లాడిండ్రు. అవన్నీ కూడా సమస్యలు విన్నారు. అవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ, ఆ రోజు శాంతికుమార్ గారు, రామకృష్ణారావు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలోనే చర్చలు జరిగినాయి. పరిష్కారాలు కూడా వెంటనే ఇవ్వాలని వారు సూచించారు, కానీ ఆ సూచనలు ఇంప్లిమెంట్ అవుతలేవు ఇప్పటి వరకు కూడా. సార్, లోపం ఎక్కడుంది సార్? ఇంప్లిమెంటేషన్ అవుతాం లేదంటే అంటే యాక్చువల్లీ లోపం ఎక్కడుంది అనుకుంటారు? ప్రభుత్వ యంత్రాంగంలోనే లోపం ఉంది. యంత్రాంగం అంటే ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తున్నారు, అవి అమలు ఎందుకు అయితే లేవని మళ్ళీ పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ లోపం జరుగుతూ ఉంది. రైట్. పబ్లిక్కి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ ఎంప్లాయీస్ కూడా పబ్లిక్లో భాగమే. ఇవాళ సిపిఎస్ రద్దు అయితే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా రేపు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతారు, వాళ్ళకు కూడా సమస్య ముందే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇవాళ డిఏలు, పిఆర్సీ ఏది కొట్లాడినా కూడా రేపటి ఉద్యోగులుగా మీ ఇంట్లో మీ యువత, మీ పిల్లలు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఈ ఉద్యోగులు చేసే పోరాటాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఉద్యోగులు చేసే ఏ ఉద్యమానికైనా ఈ సొసైటీ నుంచి మద్దతు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, మరి పలు దఫాలుగా మీరు కానీ, మీ మంత్రులు కానీ, మీ అధికారులు కానీ మరి సమావేశమై ఇచ్చినటువంటి
మినిట్స్లో ఉన్నటువంటి హామీలు కావచ్చు, ఆ హామీలన్నింటిని కూడా వెంటనే, ఎందుకంటే అత్యవసరమైనటువంటి వెంటనే, ఆ తర్వాత కొద్దిగా మరి సమయానుకూలంగా పరిష్కరించే సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. అవి పరిష్కరిస్తే ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వాటిపైన వెంటనే దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. మీరు కోరుతా ఉన్నారు, ఓకే, మీరు ఆశిస్తూ ఉన్నారు, ఓకే. కాకపోతే ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే దిశగా అడుగులు వేయట్లేదని చెప్పేసి మీరే అంటూ ఉన్నారు. ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్లో అయినా సరే అది ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ తప్పకుండా అడగనిదే అమ్మైనా పెట్టదు అనేది ఒకటి మన నానుడు ఉన్నది. సో మేము కూడా ఫస్ట్ అడిగినాం, తర్వాత ఒక కార్యాచరణ చేసినాం, ఆ తర్వాత చర్చలు జరిగినాయి, ఆ తర్వాత డిమాండ్స్ కొన్ని వచ్చినాయి. వాటి డిమాండ్స్ మరి మాకు ఇచ్చిన హామీ ప్రకారం అయితాయా లేవా అనేది కొంత టైం వేచి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందుకే అక్టోబర్ 12వ తేదీ అనేది ఒక డేట్ ఫిక్స్ చేసినాం. ఒకవేళ ఈ సెప్టెంబర్ మాసంలో పూర్తిగా మా హామీలు నెరవేరితే మేము సాటిస్ఫై అవుతాం. లేదంటే ఒక ఉద్యమం ద్వారా ప్రభుత్వం పైన మా నిరసన కానీ, మా ఉద్దేశం కానీ, మా యొక్క ఆవేదన కానీ తెలియజేసినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఉద్యమానికి మీరేనా అంటే మేజర్ లీడర్ మీరేనా ఉద్యమానికి? లేదు, నేను ఉద్యోగుల ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి వారధిగా ఒక ఎమ్మెల్సీగా నేను పనిచేస్తూ ఉన్నా. అటు జేఏసీ, ఇవాళ టీఎన్జిఓ, టీజీఓ, తర్వాత పిఆర్టీయు, ఈ 3 సంఘాలు కూడా మరి వాళ్ళ జేఏసీలో ప్రధాన సంఘాలు. మరి వాళ్ళ పిఆర్టీయు 72,000 మంది సభ్యులతో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం భారతదేశంలో. మరి అతిపెద్ద జేఏసీ, ఇలా 205 సంఘాల జేఏసీ, మరి మారం జగదీశ్వర్ గారు చైర్మన్గా, మరి సెక్రటరీ జనరల్గా మరి టీజీఓ నాయకులు శ్రీనివాసరావు గారు ఉన్నారు. మన దామోదర్ రెడ్డి పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి, దానికి అడిషనల్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. వీరు ముగ్గురు నాయకత్వంలో ఇవాళ ఉద్యోగులు మరి కథన రంగంలోకి దూకుతూ ఉన్నారు. సార్, ఇప్పుడు ఒక వేరే క్వశ్చన్ అడుగుదాం మనం. స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయితే రాబోతుంది, దీని మీద మీ స్పందన యాక్చువల్లీ ఏ పార్టీ అభ్యర్థికి పట్టం కడితే బెటర్? అంటే గ్రామ స్థాయి ప్రజలు కావచ్చు, మండల స్థాయి ప్రజలు కావచ్చు, ఎలక్షన్ జరగడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి మీ ఒపీనియన్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ పార్టీల కన్నా కూడా వ్యక్తులుగా గుర్తించాలి. ఎందుకంటే మన సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో, ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కేంద్రంలో రాష్ట్రంలో అది వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. కాబట్టి స్థానికంగా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మనకు మరి అన్ని విధాలా సహకరించేవాడు ఉండాలి, అవినీతికి దూరంగా ఉండాలి, ప్రభుత్వ పథకాలను మరి అందరికీ సమానంగా పంచేవాడై ఉండాలి, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి తప్ప పార్టీ పరంగా కాదని నా అభిప్రాయం. కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్, ఓకే? సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనుకాల అసలు కథ ఏంటి మీరు అనుకుంటున్నారు యాజ్ ఎమ్మెల్సీ? దానిపైన రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉన్నది. నేను కూడా అసెంబ్లీలో దాని తర్వాత చూసిన తర్వాత మాత్రమే, ఎందుకంటే రిపోర్ట్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. అవును. సో ఆ రిపోర్టు ఏమి ఇచ్చింది గవర్నమెంట్, అదంతా కూడా పరిశీలించిన తర్వాత దానిపైన ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇప్పుడు 42% రిజర్వేషన్, సో యాక్చువల్ రెడ్డిగా ఉన్నప్పటికీ ఈ 42% రిజర్వేషన్ చుట్టూనే అన్ని పార్టీలు తిరుగుతూ ఉంది. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా కాదు. దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మరి అది రిజర్వేషన్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేసేసింది. ఇక్కడ అన్ని పార్టీలు కూడా సహకరించినాయి, అన్ని పార్టీలు కూడా అదే కోరుకున్నారు. ఎవరు కూడా దాన్ని అపోజ్ చేయలేదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఆ బిల్లును అపోజ్ చేయలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే బిల్లు వస్తుంది, దాంట్లో ఎలాంటి డైలమా అనేది లేదు. ఓకే. సో ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నాను యావత్ రాష్ట్ర ప్రజలకి? ఫైనల్ వన్ అసలు యాక్చువల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం రాజకీయాల పరంగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి ఇవాళ అవినీతిని అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధికారులు కావచ్చు, లేదంటే రాజకీయ అవినీతి కావచ్చు, ఏదైనా సరే ఇవాళ దాన్ని దూరం చేయాలంటే ఓటు అనే ఆయుధం ప్రజల చేతుల్లో ఉంది. దాన్ని సరైన విధంగా మరి వినియోగించుకుంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి మనమంతా ఆ దిశగా వెళ్ళాలని నేను ప్రజలను కోరుతా ఉన్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.